ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డేది. ఇంకా వెంటనే తిరుమలకి వెళ్ళినుండే, అందుకే ఇంకా టైం దొరకక పెట్టలేదు. ఇంక ఈ రోజు అయితే మా దివ్య బర్త్డే, అందుకే ఇంకా అందరం కలిసి మూవీకి వెళ్దామని చెప్పేసి ఆర్సీపురంలో ఏషియన్ సినిమా ఉంది కదా, దానికి వెళ్ళినుండే. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. కానీ వర్షం పడడం వల్ల ఒక 10 మినిట్స్ అట్లా లేట్ అయిపోయినాం, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. కార్స్ ఎల్లార్లో పార్క్ చేయగానే సంతోష్ రిషబ్ని వేసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే వన్ షూస్ పట్టుకొని వెనకాల ఉరుకుతున్నా. మేము వెళ్ళేసరికి ఒక 5 మినిట్స్ అయిపోయింది అనుకుంటా మూవీ. ఇంకా దిలీప్ వాళ్ళేమో ఒక 2 మినిట్స్ ముందున్నారు అంతే. ఇంకా మేము కూడా ఫాస్ట్ వెళ్ళిపోయినాం. ఇంకా మూవీ నేమ్ వచ్చేసి మహా అవతార్ నరసింహ. ఎంత బాగుందో మూవీ అయితే, మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించండి. దాంట్లో భూమాతని ఇస్తారు, నెక్స్ట్ లెవెల్ అసలు, అంత బాగుంది. ఇంకా బ్రేక్లో పాప్కార్న్ తినేసి తర్వాత మూవీస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఏమో బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే భక్త ప్రహ్లాదుని ఎట్లా హింస పెడతాడు అనేది చూపిస్తారు. అబ్బో అదైతే ఘోరం అసలు, చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ లాస్ట్లో విష్ణుమూర్తి సీన్స్ ఉంటాయి, అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ అయితే. మీరు కనుక ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూపించండి, మంచిగా నేర్చుకుంటారు అనమాట. మా రిషబ్ అయితే ఆ రోజు నుంచి నరసింహస్వామి అంటే ఎవరు అనేది తెలుసు, ఇప్పటివరకు గోవింద అనే తెలుసు అనమాట, వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత మూవీ చూసినప్పటి నుంచి ఇంకా నరసింహస్వామిని కలవరిస్తూ ఉన్నాడు. ఇంకా మూవీ అయిపోగానే దిలీప్ దివ్య కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు అనమాట, దివ్యకు తెలియదు. ఇంకా అందుకే రిషబ్ని వాళ్ళకి ఇచ్చేసి లంచ్కి వెళ్దామని చెప్పేసి చెప్పినుండే, అట్లా అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇంకా నేనైతే ఫాస్ట్గా డాడీ దగ్గర కార్ పెట్టేసి డాడీ దగ్గర బైక్ తీసుకొని వచ్చేసినాము, ఎందుకంటే అది మియాపూర్లోనే పక్కకే, అండ్ ఇంకా ట్రాఫిక్ ఉంది, కార్లు వెళ్తే కానిపాను అని చెప్పేసి వెళ్ళిపోయినుండే. ఇంకా దిలీప్ వచ్చేసి ఇట్లా ఒక ప్రైవేట్ థియేటర్ని బుక్ చేసిండు. మాకు ఒక 15 డేస్ ముందు నుంచే తెలుసు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి. ఇంకా దివ్యకు తెలియకుండా సర్ప్రైజ్గా ప్లాన్ చేసినాం అనమాట. ఇంకా ఆ తర్వాత అందరం వచ్చినాక మంచిగా కేక్ కటింగ్ ఇట్ అంతా అయిపోయింది. చాలా మంచిగా అయిన ఉండే సెలబ్రేషన్స్ అయితే. 1.5 hours ఇచ్చారు అనుకుంటా టైమ్, కానీ మన కోసం ఒక 15 మినిట్స్ ఎక్స్టెండ్ చేసిండు, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల లేట్ పోయినాం కాబట్టి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక దిలీప్ దివ్య కోసం ఒక వీడియో డెడికేట్ చేసిండు అనమాట, తన ఫొటోస్ వాళ్ళ మెమరీస్ అన్ని గ్యాదర్ చేసి. ఇంకా అదే ప్లే చేస్తుంటే మా రిషబ్ గారు అయితే బెలూన్స్ తోనే ఫుల్ ఆడుకుంటుండు. ఇంకా తర్వాత రిషబ్ గారి వీడియోస్ కూడా కొన్ని ప్లే చేసి చూసినాము. ఎంత క్యూట్ ఉండో చిన్నప్పుడు, వాడు చాలా చేంజ్ అయిపోయిండు ఒక 1 yearలోనే. ఇంకా తర్వాత మంచిగా సాంగ్స్ పెట్టుకొని డాన్సెస్, రీల్స్ అవన్నీ చేసినుండే. అంత పర్ఫెక్ట్ రీల్స్ ఏం రాలేవు, నేను ఎట్లయినా అప్లోడ్ చేస్తా, కాకపోతే మాకు ఒక మెమరీ లాగా ఉండిపోతాయి అని చెప్పేసి అప్లోడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆపోజిట్లోనే తారంగా అనే రెస్టారెంట్ ఉండే. ఎట్లాగో శ్రావణ మాసం అందరం వెజ్జే కాబట్టి ఇంకా మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచి టైం స్పెండ్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు ఎప్పుడైనా మియాపూర్ సైడ్ వెళ్తే ట్రై చేయండి. ఇంకా అట్లా దివ్య బర్త్డే మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన, దివ్య వాళ్ళేమో ఇంటికి వచ్చేసారు.